నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు టీ న్యూస్. గంగా పుష్కరాల ప్రాముఖ్యత ఏంటి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో గంగా పుష్కరాల యాత్రకు సంబంధించి ప్యాకేజెస్ ఏ విధంగా ఉన్నాయి మనకు తెలియజేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఆర్వి రమణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో ముందుగా గంగా పుష్కరాల ప్రాముఖ్యత చెప్పండి మీ మాటల్లో. మన దేశంలో ఏ అంశానికి సంబంధించి తీసుకున్నా ప్రకృతి శక్తులను సైతం ఆధ్యాత్మిక భావంతో చూస్తూ మానవుని యొక్క జీవన విధానంలో ప్రతి అంశం కూడా భాగమే. మనిషి తన ప్రయాణానికి అన్నీ కూడా చేదోడు బాదుడుగా ఉంటాయి అని ప్రతి అంశాన్ని కూడా ప్రకృతి శక్తులను కూడా పంచభూతాలను కూడా తనలో భాగం చేసుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా దైవభావంతో చూసేటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి ప్రజలు భారతీయులు. అందుకే భారతీయ సంస్కృతికి ఇవాళ ప్రపంచంలో ఎనలేని గుర్తింపు, ఎనలేని ప్రాధాన్యత. అదేవిధంగా హిందూ మతానికి సంబంధించి అనేక ప్రాచీన సంవత్సరాల కాలం నుంచి కూడా హిందూ మతం యొక్క పునాదులు చెదరకోకుండా ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు వచ్చినా ఇవాళ శాశ్వతంగా భారతదేశం ప్రపంచమంతా గర్వించదగ్గ దేశంగా వెలుగొందుతూ ఉంది అంటే దానికి కారణం మనం చేసేటువంటి అనేక రకాలైనటువంటి మన నమ్మకాలు, విశ్వాసాలు, మన పూజలు, ఇవన్నీ కూడా. సో ఇందులో భాగంగానే ఇవాళ మనం డిస్కస్ చేసుకునేటువంటి ఒక ప్రముఖమైనటువంటి అంశం గంగా నది పుష్కరాలు. పుష్కరాలు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మన తెలుగు ప్రాంతాల్లో కూడా గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న ఇలా అనేక నదులకి పుష్కరాలు రావడం చూసాం. పుష్కర స్నానానికి సంబంధించి లక్షలాది మంది భక్తులు ఎలా వెళ్తూ ఉన్నారు, ఆ స్నానం యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎలా ఉందో మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ మరీ ప్రత్యేకంగా గంగా పుష్కరాలకు సంబంధించి తీసుకుంటే మాత్రం భారతదేశంలోని అత్యంత పరమ పవిత్రమైనటువంటి నది గంగా నది. భారతదేశంలో 12 సంవత్సరాలు 12 పుణ్య నదులకి పుష్కరాలు వస్తూ ఉన్నా భారతదేశంలో గంగా నదికి ఉన్నటువంటి ప్రాశస్త్యం కానీ ప్రాధాన్యత కానీ మరే నదికి లేదు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి మనకు కనపడదు. ఎందుకంటే అది దైవికమైనటువంటి నది. గంగమ్మ తల్లి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఆ గంగోత్రి అన్నటువంటి ప్రదేశం ఇవాళ దేశ ఆధ్యాత్మిక ప్రపంచంలో గంగోత్రి అన్నటువంటి ఒక ప్రదేశం చార్ధామ్ యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. అంటే అక్కడ మొదలైనటువంటి ఈ గంగా నది కలకత్తా గంగా సాగర్లో వరకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 40-50 కోట్ల మంది ప్రజలకి జీవనాధారంగా వెలుగొందుతూ ఉన్నటువంటి నది. అంతేకాకుండా ప్రాచీన కాలం నుంచి హైందవ మతంలో ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసం, నమ్మకం ఏంటి అంటే సకల పాపాలకి పరిష్కారం ఏంటి అంటే గంగలో వెళ్ళి స్నానం చేయడం. గంగలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనలో ఉంది. కాబట్టి ఇవాళ కాశీ క్షేత్రానికి వేలాది మందిగా ప్రతిరోజు భక్తులు తరలి వెళ్తూ ఉన్నారు. ఇది మనం చెప్పింది కాదు, అనాది కాలం నుంచి అనేక గ్రంథాల్లో కానీ అనేక అంశాల్లో కానీ స్పష్టంగా మనకు కనపడుతూ ఉన్నటువంటి విషయం. అటువంటి గంగా నదికి ఈ సంవత్సరం పుష్కరాలు రావడము, ఆ పుష్కరాలు కూడా గంగతో ప్రారంభమైనటువంటి పుష్కరం మొదటి పుష్కరం, అంత్య పుష్కరంగా ప్రారంభమైనటువంటి ఈ పుష్కరంలో స్నానం ఆచరిస్తూ ఇలా 12 సంవత్సరాల కాలం పాటు 12 నదులకి స్నానం ఆచరించడం అనేది భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అటువంటి అంశంలో మరీ ముఖ్యంగా ఈ దేశంలో ఎలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా, ఏ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు జరిగినా అందులో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రజలు మన తెలుగు ప్రజలు. అందుకే హరిద్వార్లో జరిగేటువంటి కుంభమేళకు కానీ, అలహాబాద్లో జరిగేటువంటి కుంభమేళకు కానీ, కాశ్మీర్లో జరిగినటువంటి సింధు నది పుష్కరాలకు కానీ, ఉజ్జయిన్లో జరిగినటువంటి నర్మదా నది పుష్కరాలకు కానీ, రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి నది పుష్కరాలకు కానీ, ఇలా దేనికి తీసుకున్నా కూడా ఎక్కడ చూసినా లక్షలాది మంది ప్రజలు మన తెలుగువారు కనిపిస్తూ ఉంటారు. అంతెందుకు బ్రహ్మపుత్ర నది ఈశాన్య రాష్ట్రాల్లో ఇక్కడ నుంచి రవాణా సదుపాయాలు సరిగా అందుబాటులో లేవు. కలకత్తాకు వెళ్ళి కలకత్తా నుంచి మారి వెళ్ళాలి. అదేవిధంగా ఫ్లైట్ సదుపాయాలు అందుబాటులో లేవు. సుదూరమైనటువంటి ప్రాంతం 4000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్కడికి ఎవరు వస్తారు అని భావిస్తే ఆ బ్రహ్మపుత్ర పుష్కరాలకు సైతం 5 లక్షల మంది తెలుగు వాళ్ళు వచ్చారు. అంటే పుష్కరాలకు ఎంత ప్రాధాన్యత ఉంది వాళ్ళ యొక్క దైవికమైనటువంటి జీవితంలో అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాంటి వాటిలో పైగా గంగా నది యొక్క ఇంపార్టెన్స్ మనకు అందరికీ కూడా తెలుసు. యమున, సరస్వతి, గంగా ఈ 3 నదులు కూడా అలహాబాద్ త్రివేణి సంగమంలో సంగమిస్తూ అక్కడి నుంచి కాశీ వైపుగా ప్రయాణించి కలకత్తాలో ఉన్నటువంటి గంగాసాగర్ వరకు
మనం గంగానది వెళ్ళడం అనేది గమనిస్తూ ఉన్నాం. అలాంటి గంగానది తన ప్రవాహాన్ని మార్చుకొని సాక్షాత్ జ్యోతిర్లింగమైనటువంటి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం చెంత ప్రవహిస్తూ వెళ్ళడం అనేది చాలా పరిపూర్ణమైనటువంటి అంశంగా, ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పొచ్చు. అటువంటి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి అంటే చాలామంది ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే మనం కంఫర్టబుల్గా వెళ్ళగలం, పైగా సుదూర ప్రాంతం, రవాణా సదుపాయాలు తెలుగు ప్రాంతాల నుంచి చాలా అల్పంగా ఉన్నాయి అని చాలా రోజులుగా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో గంగా పుష్కరాలకు సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు చక్కటి ప్యాకేజీలన్నింటినీ కూడా అందిస్తూ ఉంది అని చెప్పి మీ తరపున మన ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో గంగా పుష్కరాల ప్యాకేజ్ వివరాలు అంటే కాశీకి అందుబాటులో ఉంటాయా, హరిద్వార్కి అందుబాటులో ఉన్నాయా? సాధారణంగా గంగా నది పరివాహ ప్రాంతంలో ఎక్కడ చేసినా కూడా మనకు గంగా పుష్కర స్నానం మనకు పరిపూర్ణమైనట్లే. కానీ ఇక్కడ రెండు అంశాలు ఇటీవల కాలంలో యాజ్ ఏ ట్రావెల్ కంపెనీ ఎండీగా నేను చూసినటువంటి అంశం ఏంటంటే, చాలామందిలో ఎక్కువ శాతం మంది ప్రజలు కాశీకి వెళ్ళాలని మాత్రమే ముందుకు వస్తూ ఉన్నారు. చాలా తక్కువ భాగం, కేవలం ఒక 2 to 3% మాత్రమే హరిద్వార్ వెళ్ళి అక్కడ శుద్ధ గంగలో స్నానం ఆచరించాలి. ఎందుకంటే హరిద్వార్ వెళ్ళడం తప్పులేదు, రిషికేశ్ వెళ్ళినా తప్పులేదు, లక్నో వెళ్ళినా తప్పులేదు. కానీ కాశీకి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు, ఎందుకు కాశీకే వెళ్ళాలని చాలామంది భావిస్తూ ఉన్నారంటే ఇక్కడ ఒక అంశం మనకు స్పష్టంగా ఉంటుంది. కాశీ అనేది హిందువుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పట్టణం. పైగా ప్రతి ఒక్క హిందువు కూడా తన జీవిత కాలంలో ఒకే ధ్యేయం ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే కాశీ క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్పి ప్రతి హిందువు భావిస్తాడు. ఇక్కడ మనకు అన్ని అంశాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఒక సైడ్ గంగా పుష్కరాలు, మరొక సైడ్ తన దైనందిన జీవితంలోనే అత్యంత పరమ విశిష్టమైనటువంటి ప్రాంతం కాశీ విశ్వనాథ ఆలయ సందర్శన, వాటితో పాటు జీవితకాలంలో ఒక్కసారైనా సరే తన హిందువుగా జన్మించిన దానికి ఆ యాత్ర చెయ్యాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క హిందువులో ఉండడం మూలంగా చాలామంది వరకు కాశీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మరొక అడుగు ముందుకు వేసి ఇటీవల కాలంలో కాశీతో పాటు ఆ ప్రాంతంలో అనేక రకాల పుణ్యక్షేత్రాలకు సంబంధించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాచీన కాలంలో ఏ విధంగా అయితే అప్పుడు ఉన్నటువంటి ఋషులు, తపస్సులు ఆ ప్రాంతంలో ఒక ఆనందక వనంగా భావిస్తూ అదొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రాజధానిగా ప్రతి ఒక్కరికి పిలువబడుతూ ప్రపంచం మునిగిపోయినా సరే కాశీ పట్టణం అనేది స్థిరంగా నిలబడి ఉంటుంది. ఆ కాశీ క్షేత్రం అనేది పరమశివుని యొక్క నివాస స్థలం, అత్యంత ప్రీతివంతమైనటువంటి స్థలం అని ఇవాళ చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో సమస్త దేవతలకు సంబంధించిన 3 ఆలయాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అందులో కూడా ప్రముఖ ఆలయాలు మనం ఇవాళ చెప్పుకుంటూ ఉన్నాం. దేశ చరిత్రగతిని మార్చివేసిన ఆలయాలు అయోధ్య రామాలయము, అదేవిధంగా నైమిషారణ్యంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలు. వీటన్నిటినీ కూడా ఎందుకు మనం ఇంత సుదూర ప్రాంతం ప్రయాణికుడు వస్తూ ఉన్నాడు, కేవలం గంగానదిలో మాత్రమే పుష్కర స్నానం ఆచరించి కాశీ దర్శనం చేయించి వీళ్ళని పంపించాలి అన్నటువంటి ఆలోచన ఆర్వీ ట్రావెల్స్లో లేదు. ఆర్వీ ట్రావెల్స్ ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అందులో ప్రజలకు అవసరమైనటువంటి, భక్తులకు అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏదైనా అందులో దాగి ఉంటుంది. ఈ ప్యాకేజీలో కూడా ఆర్వీ ట్రావెల్స్ గంగా పుష్కరాలకి సంబంధించి ప్రత్యేకంగా లక్నో పికప్ చేసుకొని లక్నో డ్రాప్ చేసేలాగా ఒక ప్రత్యేకమైనటువంటి 6 nights 7 days ప్యాకేజ్ని ఏర్పాటు చేశాం. ఇందులో ప్రముఖంగా ఏంటంటే రాబోయే కాలంలో కూడా, రాబోయే ఒక 4-5 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాంతంగా వెదజల్లేటువంటి అంశం కలిగి ఉన్నటువంటి ప్రాంతం కాశీ, అయోధ్య, నైమిషారణ్యం. ఈ 3 ప్రాంతాలని గోల్డెన్ ట్రయాంగిల్ ఆలయాలుగా పిలుస్తూ వీటిని ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఊహించని విధంగా డెవలప్ చేసి హైందవ మతానికి సంబంధించి ప్రాచీన కాలంలో ఏ విధమైనటువంటి వెలుగులు వెలజిల్లాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ తీసుకురావాలనే సదసంకల్పంతో అక్కడ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రముఖమైనటువంటి ఆలయాలన్నింటినీ కూడా తెలుగు వారికి చూపించాలి, తక్కువ బడ్జెట్స్లో ఏర్పాటు చేయాలి అన్నటువంటి సదా ఆలోచనతో ఆర్వీ ట్రావెల్స్ సంస్థ తరపున ఒక అడుగు ముందుకు వేసి లక్నోకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్స్ను ఏర్పాటు చేస్తూ కేవలం ఒక 45,000 రూపాయల వ్యవధిలో విత్ ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఇలా అన్ని అంశాలు కూడా కలిసి వచ్చేలాగా ఒక గోల్డెన్ ట్రయాంగిల్ ట్రిప్ని ఆర్వీ ట్రావెల్స్ కల్పించడం జరుగుతూ ఉంది. ఇందులో లక్నోలో దిగి అక్కడ ఉన్నటువంటి నైమిషారణ్యం శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పడినటువంటి ప్రాంతం,
అందులో కూడా ఈ భూమి మీద అత్యంత విశిష్టమైనటువంటి ప్రాంతం ఏది ఉంది అంటే అది నైమిషారణ్య క్షేత్రంగా చెప్తారు. అలాంటి నైమిషారణ్య క్షేత్రంలో వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి అక్కడి నుంచి అయోధ్య క్షేత్రానికి వెళ్ళి అయోధ్యలో ఉన్నటువంటి రాముల వారిని దర్శించి ఆ తర్వాత కాశీ క్షేత్రం వెళ్ళి కాశీలో చేయవలసినటువంటి కార్యక్రమాలు, ఆ కాశీ క్షేత్రం యొక్క గంగా పుష్కరంతో పాటు గంగా హారతితో పాటు కాశీ విశ్వనాథ ఆలయంలో అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరుగు మార్గంలో అలహాబాద్ సంగమ స్నానంలో స్నానం ఆచరిస్తే ఈ ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర ఏదైతే ఉందో ఇది ఒక హిందువు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ధర్మయాత్ర. ఈ యాత్ర పరిపూర్ణంగా చేసుకొని తన జీవిత కాలంలో గంగా పుష్కరాల కోసం నేను వెళితే ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు నాకు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్రను నాకు పరిచయం చేశారు. నా జీవితంలోనే మర్చిపోలేనటువంటి ఎన్నో రకాల ఆధ్యాత్మిక క్రతువుల్ని ఈ పుష్కరాలలో నేను నిర్వర్తించి వచ్చాను అని సగర్వంగా తన జీవిత కాలంలో అదొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్రగా తనకు మలుచుకునే విధంగా ఆర్వి ట్రావెల్స్ ప్యాకేజీలు సిద్ధం చేసి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం ట్రైన్ టికెట్స్ ఎక్కడ ఎవరికీ అందుబాటులో లేవు. తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వందలాదిగా 300 నుంచి 400 వెయిటింగ్ లిస్ట్ వచ్చినటువంటి పరిస్థితి. విమాన టికెట్స్ అయితే డైరెక్ట్ కాశీకి అయితే 30,000 రూపాయలు అప్ అండ్ డౌన్ ఉన్నాయి, లక్నోకి అయితే 20,000 రూపాయలు అప్ అండ్ డౌన్ ఉన్నాయి. అందువల్ల చాలామంది పుష్కరాలకు వెళ్ళాలి అంటే సుదూర ప్రాంతం కాబట్టి వెహికల్స్లో వెళ్ళలేరు. మరి ఎట్లా వెళ్ళాలి అన్నటువంటి సందిగ్ధత చాలామందిలో ఉంటుంది. అందుకే తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నా, దాదాపు 5,000 మందికి కావాల్సిన ఏర్పాట్లు ఆర్వి ట్రావెల్స్ చేసి ఉంది. విమాన టికెట్స్ అందుబాటులో ఉన్నాయి, వసతులు అందుబాటులో ఉన్నాయి, గంగా పుష్కరాలకు వెళ్తూ ఉన్నాం, కాశీలో రూమ్స్ దొరుకుతాయా లేదా అన్నటువంటి సందేహం ఎవరికి అక్కర్లేదు. 8 నెలలు ముందుగానే మీకు అవసరమైనటువంటి రూమ్స్ని అక్కడ బ్లాక్ చేసి ఉంచాం. నార్మల్ టైంలో ఆర్వి ట్రావెల్స్ నుంచి ఏదైనా ఒక ప్యాకేజీ ట్రావెల్ చేస్తే ఎంత లగ్జరీ వసతులతో మేము ప్యాకేజీ ట్రావెల్ చేసాం. ఆర్వి ట్రావెల్స్ అంత తక్కువ ధరలకి ఏ విధమైనటువంటి సౌకర్యంతో ప్యాకేజీలు కల్పిస్తూ ఉందని మీరు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఆత్మీయ ట్రావెల్స్గా నెంబర్ 1 ట్రావెల్స్గా మీరు ఎలా పిలుస్తూ ఉన్నారో దీనికి ఏమాత్రం ఈ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా గంగా పుష్కరాల్లో కాశీలో నేనే 12 రోజుల కాలం పాటు అక్కడ ఉంటూ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఒక మంచి ప్యాకేజీని మీకు అందిస్తూ జీవితంలో ఒక మధురానుభూతి కలిగినటువంటి యాత్రగా మీ గంగా యాత్రని మారుస్తా అని చెప్పి తెలియచేయడం. ఏమన్నా ఉన్నాయా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారివి? వేసవి కాలం వచ్చింది అంటే చాలు మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి రద్దీ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అందువల్ల వేసవి కాలంలో ప్రముఖంగా చార్ధామ్ కానీ ఈసారి చార్ధామ్ వెళ్ళేటువంటి యాత్రికులకి మరొక బంపర్ ఆఫర్గా మనం చెప్పొచ్చు గంగా పుష్కరాలు. మనం ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో ఆ గంగా పుష్కరాలకు సంబంధించి గంగా నది జన్మస్థలమే గంగోత్రి. చార్ధామ్ ఆలయాలలో 4 ఆలయాలలో ఒక ప్రధానమైనటువంటి ఆలయం గంగోత్రి. కాబట్టి చార్ధామ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఏ రోజైతే గంగా పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయో ఏప్రిల్ 22వ తారీఖున అదే రోజు మనకు చార్ధామ్ ఆలయాలు కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సేమ్ డే ఇటు గంగా పుష్కరాలు కాశీ వెళ్ళే వాళ్ళకి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి, అటు చార్ధామ్ వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. చార్ధామ్ వెళ్ళేటువంటి భక్తుడు 2 సార్లు గంగా స్నానం చేసే అవకాశం ఉంది. ఒకటి హరిద్వార్లో ఎలాగో గంగా స్నానం ఆచరిస్తాడు పుష్కర స్నానం, వాటితో పాటు సాక్షాత్ ఎక్కడైతే నది జన్మిస్తూ ఉందో ఆ నదీ జన్మస్థానంలో కూడా పుష్కర స్నానం ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అయితే పుష్కరాలు అంటేనే రద్దీ ఉంటుంది కాబట్టి చాలామంది వెళ్ళడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను మీ తరపున పర్యాటకుల్ని భక్తులను కోరేది ఒకటే, ఇప్పటికీ సమయం మించిపోతూ ఉంది కాబట్టి రేట్స్ అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మా దగ్గర అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటికి ఎవరైనా ఇంకా బుకింగ్ చేసుకోకపోతే వెంటనే బుకింగ్ చేసుకొని
ఈ సమ్మర్లో చార్ధామ్ లాంటి యాత్రలకి ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా బుకింగ్ చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా చాలామంది సమ్మర్ అంటే కేవలం చార్ధామ్, కాశీ ఇటువంటివి మాత్రమే కాదండి, ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించి అన్ని ప్రాంతాలకి సమ్మర్ వచ్చింది అంటే చాలు మన ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి శీతల ప్రదేశాలకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క పర్యాటకుల్లో ఉంటుంది. అందుకే సిమ్లా మనాలికి రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాశ్మీర్కి రద్దీ ఎక్కువగా ఉంటుంది, గ్యాంగ్టాక్ డార్జిలింగ్కి రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఊటీ, కొడైకెనాల్, సౌత్లో కేరళ, తెక్కడి, మున్నార్, అలెప్పి తదితర ప్రాంతాలకు సంబంధించి విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రతి వారం ఏప్రిల్ 24వ తారీఖు హాలిడేస్ మొదలైనప్పటి నుంచి మే 13వ తారీఖు మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయ్యేంత వరకు ఈ 50 రోజుల కాల వ్యవధిలో ప్రతి వారం కూడా ఫిక్స్డ్ డిపార్చర్స్గా కాశ్మీర్, సిమ్లా మనాలి, గ్యాంగ్టాక్ డార్జిలింగ్, అస్సాం, చిరపుంజి తదితర ప్రాంతాలకి ఆర్వీ ట్రావెల్స్ ప్యాకేజీలు ఏర్పాటు చేస్తూ ఉంది. అదేవిధంగా మనం ముఖ్యంగా ధర్మానికి, ఆధ్యాత్మికమైన విషయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులం కాబట్టి కాశీ వెళ్ళేటువంటి వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలి, రామేశ్వరం చూసి వచ్చేటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కర్ణాటక, మహారాష్ట్రలో కూడా 5 రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి, గుజరాత్లో కూడా 2 రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 2 రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రయాణం, ఇది ఎప్పటికీ కూడా ఆగదు. ఒక వ్యక్తి తన యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు, శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీమాత ఆలయంతో మొదలైనటువంటి తన యొక్క ప్రస్థానం 18 శక్తిపీఠాలు చూసేంత వరకు మొదలవుతుంది. కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ ఆలయంతో చూసుకుంటే మొదలైనటువంటి ప్రస్థానం 12 జ్యోతిర్లింగాలైనటువంటి 12 జ్యోతిర్లింగాలు చూడాలన్నటువంటి తలంపు తనలో వస్తుంది. కాబట్టి నిరంతరం తను ట్రావెల్ చేయడం అనేది తనలో జీవితంలో ఒక భాగంగా పెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఆ భాగంలో ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఏ ప్రాంతానికి సంబంధించిన ఎట్లా వెళ్ళాలి, ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ఎవరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ప్యాకేజ్ వెళ్ళాలి అన్న థాట్ వస్తే చాలు, ఆర్వీ ట్రావెల్స్ని కన్సల్ట్ చేస్తే చాలు, మొత్తం 5 నిమిషాల వ్యవధిలో మీకు అవసరమైనటువంటి అన్ని డీటెయిల్స్ను ఇచ్చేటువంటి సంస్థ ఆర్వీ ట్రావెల్స్. పైగా మీకు అందరికీ తెలుసు, ట్రావెల్ ఎక్స్పో లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి భారీ డిస్కౌంట్ సదుపాయాన్ని కూడా ఆర్వీ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. కాబట్టి సమ్మర్లో ఏ ప్రాంతమైనా సరే, అది దేశీయంగా మరి అంతర్జాతీయంగా కూడా మాట్లాడితే ఇవాళ ఇంటర్నేషనల్ పర్యాటకుల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకి డైలీ విమాన సర్వీసుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. దుబాయ్ కానివ్వండి, బ్యాంకాక్ కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, ఇలా ఏ ప్రాంతానికి సంబంధించైనా తెలుగు ప్రయాణికులు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాటికి కూడా ప్రయాణికుల యొక్క బడ్జెట్స్లో ఇబ్బందులు రాకుండా స్థిరమైనటువంటి రేట్స్లో ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో దాదాపు ఒక 20 కంట్రీస్కి ఏర్పాటు చేయడం అనేది ఆర్వీ ట్రావెల్స్ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా మనం 2023లో చెప్పుకోవచ్చు. కాబట్టి వేసవి కాలంలో ఎవరైనా సరే ఎలాంటి యాత్ర కావాలన్నా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా ఆర్వీ ట్రావెల్స్ని సంప్రదిస్తే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ని ఆర్వీ ట్రావెల్స్ అందిస్తూ ఉందని చెప్పి మీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. రైట్ రమణ గారు, అయితే డైలీ కూడా అంటే తిరుపతికి వెళ్ళే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. అండ్ మీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో డైలీ తిరుపతికి వెళ్ళే వాళ్ళ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సో ఎలా సాధ్యం అవుతుంది? ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ టీడీసీ యొక్క సహకారంతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఆ దేవదేవుని యొక్క దర్శనం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ తిరుమల వెళ్ళాలి అంటే ఒక ఆందోళన మొదలవుతుంది. అలా ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఆన్లైన్లో బోర్డు వాళ్ళేమో ప్రతి నెల పాపం క్రమం తప్పకుండా అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ వెళ్ళే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది. పాపం అక్కడ దర్శనం చేసుకునే కెపాసిటీ రోజు వేలలో మాత్రమే ఉంది. అందువల్ల చాలామందికి దర్శనం దొరికేటువంటి అవకాశం లేకుండా పోతూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ ఫ్లైట్ ప్యాకేజీలను ఇంట్రడ్యూస్ చేస్తూ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, అదేవిధంగా తిరుపతి ఈ ప్రాంతాలకి కనెక్టివిటీ మనకు ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్ళేటువంటి వాళ్ళకి ఒక్క రోజు వ్యవధిలోనే ఉదయం వెళ్ళి సాయంత్రం దర్శనం చేసుకుని వచ్చే విధంగా ప్రత్యేకంగా ఫ్లైట్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దానికి ముఖ్యంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రమోషన్ చేస్తూ మన ప్యాకేజీలను ఇక్కడ నుంచి కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చాలామంది తిరుపతి వెళ్ళారు అంటే సమీప ప్రాంతంలో ఉన్నటువంటి కాణిపాకం, కాళహస్తి తదితర ప్రదేశాల మీద కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా అట్లా ఆసక్తి చూపించేటువంటి వాళ్ళకు ఉంటే ఒక నైట్ స్టేని తిరుపతిలో ఇస్తూ
తిరుపతిలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోవిందరాజస్వామి టెంపుల్, పద్మావతి అమ్మవారి ఆలయం, అదేవిధంగా శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ప్రదేశాలతో అతి తక్కువ ధరలకే విమాన టికెట్స్తో కలిపి 15,000 రూపాయలకి 2 రోజుల ప్యాకేజీ, 12,000 రూపాయలకి 1 రోజు ప్యాకేజీ ఏపీటీడీసీ వారి యొక్క సహకారంతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందించడం జరుగుతూ ఉంది. ఇవాళ దేవదేవుని దర్శనం కావాలి అని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇది నిజంగా సువర్ణ అవకాశంగా భావించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సౌలభ్యాన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుపతి వెళ్ళలేకపోతున్నాం అన్న ఆలోచన పక్కన పెట్టి ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్వీ ట్రావెల్స్ కల్పిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రైట్ సార్. అయితే జనరల్గా ట్రావెలింగ్ అనేది చాలా పెద్ద విషయం, జస్ట్ బుకింగ్తో అయిపోదు. సో మీరు వాళ్ళు వన్స్ కస్టమర్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి తర్వాత మళ్ళీ వాళ్ళు సేఫ్గా వాళ్ళ ప్లేస్కి చేరుకునే వరకు అన్నీ మీ ఎగ్జిక్యూటివ్తో దగ్గరుండి కూడా చూసుకుంటున్నారు. సో ఇన్ని ఇయర్స్గా సక్సెస్ఫుల్గా ఇలా చేయడానికి మీదేంటి, మీ ఎఫర్ట్ ఏంటి, ఎలా సాధ్యమవుతుంది? పర్యాటకులు ఇచ్చినటువంటి ప్రేరణ, వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఎవరైనా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత సంతోషంగా తిరిగి వస్తూ ఉన్నారు, ఎంత అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు అన్న దాన్ని బట్టి మనం చేసిన కష్టం అంతా కూడా కనిపించకుండా పోతుంది. వాళ్ళ యొక్క సంతృప్తే మనకి ఇచ్చేటువంటి ఒక ఎనర్జీ. ఇవాళ 100 మందితో ప్రారంభమయ్యేటువంటి ఆర్వీ ట్రావెల్స్ ప్రస్థానం వేలాది మందిగా తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకి వెళ్ళి ఎలాంటి రిమార్క్ లేకుండా మనం చూస్తే ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మాకు క్లయింట్ లేడు అన్నటువంటి మాటే లేదు. ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మమ్మల్ని అదే పనిగా కలిసి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా ఇది పర్యాటకుల యొక్క ఇచ్చినటువంటి ప్రేరణ, ప్రోత్సాహం అని మాత్రమే చెప్పొచ్చు. కాబట్టి ఆ ప్రేరణ, ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తూ మరిన్ని రకాల ప్యాకేజీలని, మరిన్ని రకాల సర్వీసుల్ని మరింత బెటర్మెంట్గా ఇస్తూ మరింత మందికి నచ్చే విధంగా ఆర్వీ ట్రావెల్స్ తీర్చిదిద్దాము తప్ప ఎవ్వరికి ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించడం అని చెప్పేసి తెలియచేయడం జరుగుతూ ఉంది. కూడా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించవచ్చు. సో ఇది వాళ్ళ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.